నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. తిరుగులేని పంట పండిన వానలో కొట్టుకుపోయినట్లు గత 17 ఏళ్లుగా ఆటల్ని గెలిచినా టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది ఆర్సీబీ. ఫర్ ద ఫస్ట్ టైం అంచనాలను తారుమారు చేసి కప్పు కొట్టింది ఆర్సీబీ జట్టు. లీగ్లో సింహాలు, ప్లేఆఫ్లో పిల్లులు అంటూ ప్రతి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ అయిందంటే ఇక ఆర్సీబీకి ఇచ్చే బిరుదులు. అలాంటి ఆటంకాలను అన్ని దాటుకొని 18వ సీజన్ ఐపీఎల్ ఈసాల కప్ నమ్దే అని కాకుండా ఈసాల కప్ నమ్ది అంటూ కప్ను ఒడిసిపట్టింది. కానీ ఆ సంతోషం కొన్ని గంటలైనా ఉండలేదు. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిస్లాటతో పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఉచిత పాస్లంటూ వదంతులు, స్టేడియం వద్ద గేట్ల మూసివేతతో నెలకొన్న గందరగోళం, అధిక రద్దీతో తోపులాట వంటి వాటి వల్ల ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఉదంతానికి కారణం ఎవరు? తొక్కిస్లాటలో ఆవిరైన ఓ చిన్నారి ప్రాణానికి సమాధానం ఎవరు? ఇక వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ నిన్న సాయంత్రం అక్కడికి దాదాపు 3 లక్షల మంది అభిమానులు చేరుకున్నారు. ఈ స్టేడియం మొత్తం 21 స్టాండ్లు, 13 గేట్లు ఉన్నాయి. ఇందులో 9, 10వ నెంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానుల ఎంట్రీకి అవకాశం కల్పించారు. ఇందులో 7వ నెంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చే వ్యూ కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి 7 నెంబర్ గేటు వద్దకు అభిమానులు పోటెత్తారు. పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ చాలా మంది పాస్లు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. ఇక అదే సమయంలో 7 నెంబర్ గేటు వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిస్లాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక ఈ గేటు వద్దే అత్యధిక నష్టం సంభవించింది. ఇక స్టేడియం వద్ద రద్దీని నియంత్రించేందుకు 5,000 మంది పోలీసులను మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం కష్టతరమైంది. గేట్లు కూడా చిన్నవిగా ఉండటంతో వారు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. స్టేడియం గేట్లు చిన్నగా ఉన్నాయి. అభిమానులు కిక్కిరిసిపోవడంతో కొన్ని చోట్ల గేట్లు విరిగిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన సంభవించిందని అనుకుంటున్నాం అని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. అయితే పాస్లు ఉన్నప్పటికీ తమను లోపలికి రానియకుండా గేట్లు మూసివేశారంటూ కొంతమంది అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం 3:30 విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ ఉంటుందని ఆర్సీబీ జట్టు నిన్న ఉదయం ప్రకటించింది. అయితే అభిమానుల రాకను ముందే అంచనా వేసిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఆర్సీబీ జట్టు పరేడ్ ఉందని, కేవలం స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11:56 ప్రకటించారు. కానీ మధ్యాహ్నం ఆర్సీబీ మేనేజ్మెంట్ మరో ప్రకటన చేసింది.
పరేడ్ నిర్వహిస్తామని అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఇక పరేడ్ ఉంటుందో లేదో తెలియక ఎక్కువ మంది నేరుగా మైదానం లోపలికి వెళ్లేందుకు ఉత్సాహం చూపించారు. కొంతమంది టికెట్లు లేకుండానే గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకుని పోలీసులు లాఠీచార్జ్ చేయటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైట్, ఇక బెంగళూరు తొక్కిస్లాట ఘటనకు సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి వెంకట్ గారు. ఎస్ అండి వెంకట్ గారు నమస్కారం. వెంకటేష్ అండి నా పేరు. ఓకే వెంకటేష్ గారు నమస్కారం అండి. ఇక బెంగళూరు తొక్కిస్లాట ఘటనకు సంబంధించి అయితే అనేక కారణాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ముందుగా ఉచిత టికెట్లు అంటూ కూడా వదంతులు అయితే వచ్చాయి. ఇక స్టేడియం గేట్లను కూడా మూసివేయడం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది అనేది కూడా ఒక వాదనగా వినిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా అన్ఫార్చునేట్ అండి, ప్లస్ అవాయిడబుల్ ట్రాజడీ. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. పోలీసులు కానీ అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఐడియా ఉంటుంది, ఇంతమంది వస్తారు అభిమానులు. ఎందుకంటే 18 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలిచిందంటే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ ముఖ్యంగా బెంగళూరులో ఆర్సీబీ మ్యాచ్లు అంటే ఎలాంటి హడావుడి ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు, పోలీసులకు కానీ అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ. అయినా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోలేదు. చాలా హడావుడిగా మ్యాచ్ గెలిచి ఇంకా 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఈ సెలబ్రేషన్స్ అరేంజ్ చేయడం అంత టైం తీసుకుని చేయాల్సింది. ఎందుకంటే మనం T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ముంబైలో ఇలాంటి ఒక విక్టరీ పరేడ్ జరిగింది. అప్పుడు చాలా సజావుగా జరిగింది. ముంబై లాంటి మహానగరంలో అక్కడ కూడా జనం పోటెత్తారు, కానీ అక్కడ ముందు నుంచి కూడా బాగా ప్లాన్ చేశారు కాబట్టి అక్కడ ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా హడావుడిగా ఆ ఈవెంట్ ప్లాన్ చేశారు. దాని తర్వాత అక్కడ చిన్న స్టేడియంలో 30,000 మంది పట్టే స్టేడియంలో మీకు 2-3 లక్షల జనం వస్తే ఎలా వాళ్ళకి ఎంట్రీ ఎలా ఉంటుంది? అది మీరు నాకు చెప్పినట్టుగా 7వ నెంబర్ గేట్ నుంచి టీం వెళ్తుంది కాబట్టి అక్కడ మరి ప్లేయర్స్ని చూద్దామనే ఉద్దేశంతో ఎక్కువ మంది అక్కడ గుంపుడారు. అక్కడ ఎక్కువగా డ్యామేజ్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఎస్, అలాగే వెంకటేష్ గారు, ఇక మీరు అన్నట్లుగా కూడా విజయోత్సవ సన్మాన సభను బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో వెంటనే నిర్వహించడం కూడా చాలా కారణాలుగా చెప్తూ ఉన్నారు. ఎస్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా నేను అదే చెప్పింది, చాలా అర్జెంటుగా పెట్టారు. అది దానికి ప్లాన్ చేసుకుని పెట్టాల్సింది. బహుశా విరాట్ కోహ్లీ లండన్ వెళ్ళిపోవాలి కాబట్టి ఆల్రెడీ నన్ను నైట్ ఈరోజు మార్నింగ్ వెళ్ళినట్టున్నాడు, అందుకని హడావిడిగా దాన్ని ప్లాన్ చేస్తారు. ఒక విరాట్ కోహ్లీ లేకుండా చేసుకోవచ్చు ఈవెంట్. విరాట్ కోహ్లీ ఉండాలనే ఉంది. విరాట్ కోహ్లీ కోర్స్ చాలా ఇంపార్టెంట్ మెంబర్, కానీ దీనికోసం ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అలాంటి జాగ్రత్తలు లేకుండా చేశారు కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది. చాలామంది యంగ్ పీపుల్, చిన్న పిల్లలు, తర్వాత యూత్ వాళ్ళే చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత కడుపుతో అనుభవిస్తారు. సో డెఫినెట్గా అక్కడ స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సీఎం, డిప్యూటీ సీఎం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అందుకని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. పర్మిషన్ మొదటి వరకు ఆఫ్టర్నూన్ వరకు ఇవ్వలేదు, తర్వాత హడావుడిగా పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ అది దాంట్లో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోనందువల్లే ఈ ట్రాజడీ జరిగిందని అనిపిస్తుంది. సో ఎవరైతే దీని రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఓకే, అలాగే ఎవరు బాధ్యత వహించాలి అంటారు? ముఖ్యంగా బీసీసీఐ బాధ్యత వహించాలా, లేదంటే ఆర్సీబీ బాధ్యత వహించాలా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ సిద్ధరామయ్య గవర్నమెంట్ బాధ్యత వహించాలంటారు? అంటే బీసీసీఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు సింపుల్గా దే ఆర్ వాషింగ్ దేర్ హ్యాండ్స్ ఆఫ్. అంటే వాళ్ళు బీసీసీఐ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఏం చెప్తున్నారంటే మాకు ఎలాంటి సమాచారం లేదు, ఇలాంటి సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నాడు, మాకు ఎలాంటి సమాచారం లేదు, ఇది వాళ్ళు చేసుకున్నారు, ఆర్సీబీ వాళ్ళు చేసుకున్నారు, అక్కడ లోకల్ క్రికెట్ అసోసియేషన్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చేసుకున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, సో మేము పర్మిషన్ ఇవ్వడం అనేది అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్నారు. సో బీసీసీఐ తప్పించుకుంటుంది. మరి ఎవరు రెస్పాన్సిబుల్? ఆర్సీబీ వాళ్ళే, మరి వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. ఆర్సీబీ ప్రైవేట్ ఫ్రాంచైజీ.
సో వాళ్ళకి పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? పోలీసులు పర్మిషన్ ఇవ్వకూడదు కదా. పోలీసులు ఇలాంటి ఇన్సిడెంట్ ముందుగానే ఊహించి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి, లేకపోతే అక్కడ ఎంట్రీ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేయాల్సింది. ఒక క్రౌడ్, ఒక స్థాయి క్రౌడ్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఆ రోడ్లన్నీ బ్లాక్ చేయాల్సింది. అలా కాకుండా క్రౌడ్ని వదిలేసి అందరినీ కూడా అక్కడ మరి డెఫినెట్గా స్టాంపీడ్ జరుగుతుంది. ఎందుకంటే చిన్న స్టేడియంలో మీకు అంతమంది క్రౌడ్ వస్తే, అది కూడా స్టేడియం కూడా బెంగళూరులో మంచి సెంటర్లో ఎంజీ రోడ్ దగ్గర ఉంది ఆ స్టేడియం. అక్కడ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. చాలా నిర్లక్ష్య వైఖరి ఉంది పోలీసుల నుంచి కానీ, తర్వాత అక్కడ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ. దానివల్ల అనవసరంగా 11 ప్రాణాలు పోయినాయి. చాలామంది యంగ్స్టర్స్ ఇంజర్డ్ అయి ఉన్నారు. చాలా చాలా అన్ఫార్చునేట్ అండి. ఎస్, అవునండి. తమ అభిమానుల క్రికెటర్లను చూడడానికైతే స్టేడియంకి అయితే వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేవలం 35,000 మంది మాత్రమే కెపాసిటీ ఉన్న స్టేడియానికి 3 లక్షల మంది దాకా వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఇంతగానం ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం, ఎందుకు అంత నిర్లక్ష్యం, అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శించాలంటారు? అంటే 3 లక్షల మందిని ఎందుకు రానిచ్చారు అక్కడికి? మీరు ఆ రోడ్లు బ్లాక్ చేసేయాల్సింది. ఎప్పుడైతే మీకు అక్కడ క్రౌడ్ ఎక్కువగా అన్కంట్రోలబుల్ క్రౌడ్ వస్తున్నారో తెలియగానే అక్కడ అన్ని రోడ్లు బ్లాక్ చేసేసి ఆ స్టేడియంని దాని ముందు నుంచే తగిన జాగ్రత్త తీసుకోవాల్సింది. సో దే అలౌడ్ ద సిచ్యుయేషన్ టు గో అవుట్ ఆఫ్ కంట్రోల్. సో అది అక్కడ జరిగిన ప్రధానమైన లోపం. సో అక్కడ ప్రాపర్ కోఆర్డినేషన్ లేనట్టుగా ఉంది. అక్కడ మనకి వస్తున్న వార్తలు ఏంటంటే, ముందు అక్కడ విధానసభ దగ్గర పొలిటీషియన్స్తో కూడా ఒక సెలబ్రేషన్ జరిగింది. సో విఐపి సెక్యూరిటీ కోసం పోలీసులు అక్కడ ఎక్కువగా ఉన్నారు, స్టేడియం దగ్గర తగినంత పోలీస్ బందోబస్తు లేదని కూడా వస్తుంది. అలా అది కూడా నిజమైతే అది కూడా చాలా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే క్రౌడ్ ఎక్కడ ఉన్నారో అక్కడ బందోబస్తు ఉండాలి. ఇప్పుడు మ్యాచ్ జరిగింది అనుకోండి, మ్యాచ్కి ముందు రోజుల నుంచి కూడా పోలీసులు చాలా గట్టి బందోబస్తు చేస్తారు, బ్యారికేడ్స్ పెడతారు. సో దే టేక్ ఆల్ ప్రికాషన్స్. మ్యాచ్ కూడా చాలా పెద్ద క్రౌడ్ వస్తారు. మనకి హైదరాబాద్లో జరిగినా, బెంగళూరులో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముందు నుంచి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. తర్వాత దాని ప్రకారం వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ ఇది సడన్గా జరిగిన ఈవెంట్ అయ్యేసరికి పోలీసు కూడా సరిగ్గా ప్రిపేర్ అయినట్టుగా లేదు. పోలీసులు పర్మిషన్ ఇవ్వడమే తప్పు. యాక్చువల్గా దే షుడ్ నాట్ హ్యావ్ గివెన్ ది పర్మిషన్. ఆర్సీబీ నుంచి కానీ ఎక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది, ఎందుకు రాదు? పొలిటికల్గా కూడా వాళ్ళు మరి పావులు కదిపి తెచ్చుకుంటారు పర్మిషన్. కానీ అల్టిమేట్గా ఇప్పుడు పోలీసుల దగ్గర రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే క్రౌడ్ని కంట్రోల్ చేయడం అనేది పోలీసుల రెస్పాన్సిబిలిటీ. సో పోలీస్ షుడ్ నాట్ హ్యావ్ గివెన్ పర్మిషన్ ఫర్ సచ్ ఈవెంట్. సో ఇది మనకు ఒక కనువిప్పు కావాలి. భవిష్యత్తులో క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమాలకు సంబంధించిన ఎక్కడైతే సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారో, ఇలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయో అక్కడ, ఎందుకంటే మనం చూసాం మన హైదరాబాద్లోనే పుష్ప ప్రీ రిలీజ్ టైంలో జరిగిన ఈవెంట్ ఒకటి చూసాం మనం. సో అందుకని ఇలాంటి ఈవెంట్స్ విషయంలో ముందు జాగ్రత్త వహించాలి. అది అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి. తర్వాత ఏంటంటే, అభిమానులు కూడా మితిమీరిన అభిమానం పనికిరాదండి. అభిమానం ఉండొచ్చు మీకు ఆ ఈవెంట్ టీవీలో అవైలబుల్ ఉంటుంది. మీకు ఏ ఈవెంట్ అయినా కూడా మీరు టీవీలో హాయిగా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు విరాట్ కోహ్లీతో షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఉండదు కదా. మీరు అంత దూరం వెళ్ళి అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రాణాలకు తెగించి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఫ్యాన్స్ కూడా వాళ్ళ అభిమానాన్ని ఉండొచ్చు, కానీ ఇలాంటి క్రౌడెడ్ ఈవెంట్స్కి వెళ్ళడం విషయంలో చాలా జాగ్రత్త వహించారు. అక్కడ పాసులు ఇచ్చారు. పాసులు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? చాలా మంది కూడా పాసులు లేకుండానే లోపలికి కూడా అలో చేసినట్లుగా కూడా కొన్ని వదంతులు కూడా వచ్చాయి. అలాగే ఉచిత పాసులు అంటూ కూడా కొన్ని వదంతులు కూడా వచ్చాయి. అందుకే వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది, అలాగే లాఠీ చార్జ్ కూడా జరిగింది అని చేసి ప్రధానంగా చెప్తూ ఉన్నారు. క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులకు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వస్తుంది. మనం అక్కడ చూస్తే కొన్ని వేల జతల చెప్పులు అన్ని పడేస్తున్నాయి. అంటే ఎంత తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. చాలా మంది గాయపడ్డారు. చాలా అన్ఫార్చునేట్. ఇది వచ్చిన వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా యూత్, వాళ్ళు యంగ్ ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళు. వాళ్ళ విషయంలో మనందరం కూడా చాలా చాలా మనకి చాలా బాధగా ఉంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ అలాంటి సిచ్యుయేషన్ ఎదురవడం. సో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలండి దీంట్లో. నన్ను అడిగితే ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా చాలా ముఖ్యం. సో మనం ఇలాంటి ఈవెంట్స్కి దూరంగా ఉండాలి. క్రౌడెడ్ ఈవెంట్స్కి ఫ్యాన్స్ దూరంగా ఉండాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి ముందు నుంచి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్రౌడెడ్ ఈవెంట్స్కి దూరంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎస్, క్రికెట్ చూడడానికి ఫ్యామిలీతో పాటు కూడా వచ్చే సందర్భాలు కూడా చాలా మంది ఉన్నాయి. అందులో భాగంగానే 4 మహిళలు కూడా ఏకంగా మృతి చెందారు. చాలా విషాదకర ఘటన అని చెప్పుకోవాలి. ఎస్, మీరు చెప్పినట్టుగా కూడా ఇక సీఎం అలాగే మంత్రులు వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు, స్టేడియం లోపలే ఉన్నారు, అక్కడే ఉన్నారు అన్నట్లుగా కూడా కొన్ని వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల కూడా తొక్కిసలాట జరిగింది. మరి ఏంటంటారు అసలు ఇటువంటి ఘటనలు మరోసారి భవిష్యత్తులో జరగకుండా అయితే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మరి ఏమంటారు ఫైనల్గా మీరు?
పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ఇలాంటి విజయాలు సాధించినప్పుడు అది తమ ఖాతాలో వేసుకోవడానికి, దాని ద్వారా కొంత మైలేజ్ సంపాదించడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. దాంట్లో వాళ్ళు ఆ క్రికెటర్స్‌ని అడ్డం పెట్టుకొని వాళ్ళు విజిబిలిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల వాళ్ళ అలాంటి ఒక ప్రయత్నం వల్ల కొన్ని ప్రాణాలు పోయినాయి ఈరోజు. సో, అక్కడ లోకల్ అథారిటీస్ గానీ, పొలిటికల్ బాసెస్ గానీ స్ట్రిక్ట్‌గా ఉండి పర్మిషన్ రిజెక్ట్ చేసి ఉంటే మనకి ఇలాంటి దుర్ఘటన జరిగేది కాదు. మీరు ఒకవేళ ఈవెంట్ జరుపుకోవాలి, సెలబ్రేషన్ జరుపుకోవడం తప్పులేదు. సెలబ్రేషన్ జరుపుకోవాలంటే మీరు ప్రాపర్‌గా టైం తీసుకొని, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని, క్రౌడ్‌ని మేనేజ్ చేసుకొని, దాంట్లో ముందుగా అనౌన్స్‌మెంట్ చేసి కేవలం పాస్‌లు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తాం. మిగతా వాళ్ళకి ఎలాంటి ఎంట్రీ ఉండదనే విషయాన్ని స్పష్టం చేసి, ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో గనక ఈ సెలబ్రేషన్స్ జరిపి ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను కదా! ఆల్రెడీ మనకి ముంబైలో యెస్. చాలా అవును. సజావుగా ముంబైలో కొన్ని లక్షల మంది వచ్చారు క్రౌడ్. అవును. కానీ అక్కడ ఏంటంటే వెహికల్స్ ఎంట్రీ లేకుండా వాళ్ళు వెళ్ళి ఆ విక్టరీ పరేడ్ జరిగే చోట అంతా కూడా మీకు యెస్. విజయోత్సవ ర్యాలీ కూడా చాలా నిర్వహించారు జాగ్రత్తలు ముంబైలో. తీసుకున్నారు. అవును. యెస్. అలాగే ఇక మోడీ కూడా స్పందించడం జరిగింది. మృతులకు సంబంధించి ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే 2 లక్షల రూపాయలు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేవలం అంటే మృతుల కుటుంబాలకు ఇటువంటివి ఇస్తేనే సరిపోతాయి అంటారా? వాళ్ళ వాళ్ళకి జరిగిన నష్టాన్ని డబ్బులతో ఎలా తీరుస్తారండి? ముఖ్యంగా ఏంటంటే ఇదేదో ఏదో ఒక తుఫాన్ వచ్చిందో లేకపోతే నేచురల్ కెలామిటీ అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ ట్రాజడీ. ఈ మ్యాన్ మేడ్ ట్రాజడీ విషయంలో వాళ్ళకుండే పెయిన్ మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళకి అలాగే ఉండదు. అందులో చనిపోయిందంతా కూడా యంగ్స్టర్స్. సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ట్రబుల్ ఫేస్ అవుతాయి ఇప్పుడు. అది మనం ఆ దృష్టితో ఆలోచించాలి. యెస్. స్పోర్ట్స్‌కి సంబంధించి కానీ, యెస్ మీరు అన్నట్లుగా కూడా ఇంతకుముందు సినిమాకి సంబంధించి కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ ఉన్నప్పుడు కుటుంబంతో సహా వెళ్ళేటప్పుడు పుష్కరాల్లో జరుగుతాయి. యెస్. అవును. లేకపోతే ఏదైనా పండగలకి తొలి ఏకాదశి అలాంటివి జరిగినప్పుడు తిరుపతిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం చూసాం మనం. సో ఇలాంటప్పుడు అందరూ ఇలా తెగపడడం ఏదైనా ఒక పండగ ఉంది, పండగ రోజే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇలాంటి ఏదైనా సెలబ్రేషన్ జరిగితే దాంట్లో మేము భాగం కావాలి. ఇలాంటివన్నీ మనం సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకుని, ముఖ్యంగా ఇండియాలో ఇంత పాపులేషన్ ఉంది కాబట్టి ఏదైనా ఒక మేజర్ ఈవెంట్ జరిగితే విపరీతంగా క్రౌడ్ వస్తారు. పుష్కరాలకు వెళ్తే పుష్కరాల దగ్గర క్రౌడ్, పుష్కరాల దగ్గర కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. ఇలాంటి వాటిలో మనం చాలా స్మార్ట్గా వ్యవహరించాలి. వెళ్ళకూడదని అనట్లేదు. దాంట్లో ఏ టైంలో వెళ్తే మనకి ఇలాంటి క్రౌడ్ని అవాయిడ్ చేయొచ్చు, ఏది రైట్ టైం అనేది చూసుకుని వెళ్ళాలి. వీలైనంత వరకు వెళ్ళడానికి కూడా అవాయిడ్ చేయాలి. ఇంత క్రౌడ్ వస్తారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉన్న దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. సో ఎంత పోలీసులు ఉన్నా, లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కొంతవరకే కంట్రోల్ చేయగలరు. కొన్నిసార్లు ఇఫ్ సిచ్యుయేషన్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎవరు ఏం చేయలేరు. సో అది ఆ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. మన అభిమానులు, ముఖ్యంగా సినిమా అభిమానులు కానీ, క్రికెట్ అభిమానులు కానీ, వాళ్ళని అభిమానించడం తప్పులేదు. కానీ ఆ మితిమీరిపోతే అభిమానం, ఎలాగైనా నేను ఇవాళ విరాట్ కోహ్లీని చూడాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఆ విషయంలో పేరెంట్స్ కూడా పిల్లలకి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. యెస్. కొంతమంది పేరెంట్స్ కూడా చూపించే అవకాశం ఉంటుంది కదండీ. ఆర్‌సీబీకి సంబంధించి వాళ్ళ క్రికెట్ అభిమానులను ఖచ్చితంగా చూపిస్తాము, క్రికెటర్లను చూపిస్తాము, కోహ్లీని కానీ చూపించొచ్చు. ఎందుకంటే నిన్ననే ఆర్‌సీబీ విన్ అయింది, ఆ కప్పుతో పాటు చూడొచ్చు అన్నట్లుగా కూడా కుటుంబంతో కలిసి కూడా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది పిల్లలు కూడా చనిపోయిన నేపథ్యం చూసుకోవచ్చు. అదే అంటున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ ఎలా తీసుకొస్తారు? వాళ్ళ అభిమానం ఉండొచ్చు, కోహ్లీ మీద అభిమానం ఉండొచ్చు, ఆర్‌సీబీ మీద అభిమానం ఉండొచ్చు. కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. ఎందుకంటే అలాంటి క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళి మామూలుగా మీకు ఒక మ్యాచ్ జరిగింది అనుకోండి, అది ఐపీఎల్ మ్యాచ్ కావచ్చు, ఇంటర్నేషనల్ మ్యాచ్ కావచ్చు. దాంట్లో ఏంటంటే డినామినేషన్ బట్టి టికెట్లు ఇస్తారు. మీరు 10,000 టికెట్ కొంటే ఒక చోట కూర్చుంటారు, 5,000 కొంటే ఒక చోట, 1,000 రూపాయలు కొంటారు. మీకు ప్రాపర్గా అక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయి, బ్యారికేడ్స్ ఉంటాయి. మీరు ఏ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలనేది స్పష్టంగా ముందు నుంచే అంత ప్లానింగ్ ఉంటుంది. అప్పుడు మనకి ఎలాంటి ఇన్సిడెంట్ జరగడానికి వీలు ఉండదు. ఎందుకంటే అందరూ స్ప్రెడ్ అయిపోతారు, ఒకే దగ్గర అందరూ రారు. కానీ ఇప్పుడు ఇలాంటి చోట్ల ఉండి కొన్ని గేట్లు మాత్రమే తెరిచి దాని చుట్టూ ఏ స్టేడియం కానీ చుట్టూ ఒక 10-12 గేట్లు ఉంటాయి. మీరు కొన్ని గేట్లు మాత్రమే తెరుస్తున్న పరిస్థితిలో ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా స్టాంపీడ్ జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఆర్గనైజర్స్ తప్పు చేసి ఉంటారు. అన్ని గేట్లు తెరిచి ఉంటే అన్ని గేట్ల నుంచి స్టేడియంలోకి ఎంట్రీ ఉంటుంది. మీకు ఒక చోట క్రౌడ్ కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా ఉండేది. కానీ కొన్ని గేట్లు మాత్రమే తెరిచినట్టున్నారు. దానివల్ల ఎక్కువ మంది ఒకే గేట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవడంతో అది కూడా ప్రమాదానికి కారణమైంది. ఓకే. అలాగే వెంకటేష్ గారు ఒక విధంగా చెప్పేది ఏంటంటే ఇక ర్యాలీకి సంబంధించి ముందుగా అనుకున్నప్పటికీ జనాభా పోటెత్తడంతో ర్యాలీ అనేది అనుమతించలేదు, ర్యాలీని క్యాన్సిల్ చేశాము ఈ జనాల వల్ల అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇక తొక్కిసలాట నేపథ్యంలో కూడా వాళ్ళు ఎందుకు ఇంకా జాగ్రత్తలు తీసుకోలేదు అనుకోవాలి? అసలు ర్యాలీని బెంగళూరులో ప్లాన్ చేయడం అనే వర్కింగ్ డే వితౌట్ ఎనీ ప్రాపర్ ఇంటిమేషన్ చాలా కష్టం అండి. ఎందుకంటే
బెంగళూరులో మామూలుగానే ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంటుంది. అలాంటిది ఇలాంటి ర్యాలీ జరిగితే దాని ఎఫెక్ట్ ఏంటంటే ఆ చుట్టూ మొత్తం నగరం అంతటి మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. లక్కీలీ ఆ ర్యాలీ అయితే, ఆ విక్టరీ పరేడ్ అయితే క్యాన్సిల్ చేశారు. ఈ ఈవెంట్ వల్ల కూడా జామ్ అవుతుంది చుట్టుపక్కల అంతా కూడా. ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చేసి ఉండడం వల్ల. సో ఇంత అన్‌ప్లాన్డ్‌గా ఇలాంటి ఈవెంట్‌ని ప్లాన్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్. దీంట్లో హెడ్ షుడ్ రోల్. ఎవరో ఒకళ్ళు దీన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని మరి పొలిటీషియన్స్ రిజైన్ చేస్తారా? పోలీస్ బాసెస్ రిజైన్ చేస్తారా? దానికి తర్వాత మన ఆర్‌సీబీ వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్, ఈ విజయోత్సవ సంబరం కేవలం ఆర్సీబీ గెలిచినందుకు 24 గంటలు కూడా మిగలేదని చెప్పుకోవాలంటారా? అదే 24 గంటలు కూడా కాలేదు వాళ్ళు. మొన్న నైట్ గెలిస్తే నెక్స్ట్ డే సాయంత్రానికల్లా మీరు విక్టరీ సెలబ్రేషన్ ప్లాన్ చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. సో అప్పుడు పోలీసులకు గానీ, ఎవ్వరికి గానీ సరైన టైం ఉండదు. సో అలాంటి హడావిడి ఏర్పాటు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నేను అనుకుంటున్నాను. అయితే కొంతమందికి పాస్లు ఇచ్చారు, పాసులు కొంతమందికి వచ్చినప్పటికీ కూడా ఎందుకు మిగతా వాళ్ళని కూడా అలో చేశారనుకోవాలంటారు వెంకటేష్ గారు? అంటే అక్కడ క్రౌడ్ జమ అయినప్పుడు మీకు పాసులు ఉన్నాయా లేదా అని చూడడానికి కూడా ప్రాపర్ అరేంజ్మెంట్ ఉండదు. మీకు మామూలుగా మ్యాచ్ జరుగుతుంటే అక్కడ టర్న్ స్టైల్స్ అని ఉంటాయి. దాంట్లో మీ టికెట్‌ని పెట్టి అక్కడ మీరు ఆ కోడ్ స్కాన్ చేస్తేనే మీకు లోపలికి ఎంట్రీ దొరుకుతది. అది ఒక పద్ధతిగా ఆర్గనైజ్డ్‌గా జరుగుతది. కానీ ఇలాంటి సడన్ ఈవెంట్ అప్పుడు మీరేదో పాస్‌లు ఇస్తారు, కాగితం పాస్‌లు ఇస్తారు. అవి ఉన్నాయా లేదా చెక్ చేయడానికి కూడా మీకు ప్రాపర్ అక్కడ నెట్వర్కింగ్ ఉండదక్కడ. సో ఓకే. అందుకని ఇలాంటి క్రౌడ్ వచ్చినప్పుడు కొంతమందిని వితౌట్ పాసెస్ కూడా అలౌ చేయాల్సి ఉంటది. లేకపోతే మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. సో ఎస్. సడన్నెస్ ఆఫ్ ది ఈవెంట్ వల్లనే ఈ సిట్యుయేషన్ దాపురించిందని చెప్పాలి. కొంతమంది టికెట్లు లేకుండా కూడా గేట్లు దూకి మరీ లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు, అందుకే వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకున్నారు అనేది కూడా వినిపిస్తోంది. దీనిపై ఏమంటారు వెంకటేష్ గారు? అంతేనండి. ఇప్పుడు మాక్ ఫ్రెంచ్ ఉంటదండి. ఇప్పుడు టికెట్లు ఉన్నా లేకపోయినా ఏదో రకంగా లోపలికి వెళ్ళిపోవాలి అనే ఒక ఫీలింగ్‌తో ఏదో ఎక్కడో జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు. బ్యారికేడ్స్ కూడా చాలా చోట్ల ఇరిగిపోయినాయి. సో అలాంటివి జరుగుతాయి అలాంటివి. ఎందుకంటే దానికి ప్రాపర్ కంట్రోల్ లేదు. మీకు ప్లానింగ్ లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. దాంట్లో టికెట్ లేని వాళ్ళు లోపల అలౌ చేయడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు. తప్పదది. అలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు కాబట్టి. ఓకే, నిర్వహించేటప్పుడు కూడా మేనేజ్మెంట్ కొంత గందరగోళం అయితే సృష్టించింది. ముందుగా పరేడ్ లేదని చెప్పింది, తర్వాత పరేడ్ ఉంది అని చెప్పడం కూడా కొంత గందరగోళం నిర్వహించడం వల్లనే ఇటువంటి తొక్కిసలాట జరిగింది అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరేమంటారు? పరేడ్ జరగలేదండి. పరేడ్ హాస్ బీన్ క్యాన్సిల్డ్. ఎస్. పరేడ్ క్యాన్సిల్ చేశారు. బట్ ఈ సెలబ్రేషన్ ఈవెంట్ మాత్రం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. ఓకే, ఇక చివరిగా ఏం చెప్తారు వెంకటేష్ గారు? ఇటువంటి వాటికి బాధ్యులు ఎవరు, లేదంటే మనం స్వీయంగా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలంటారా? మరేమంటారు? ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఇంత క్రౌడ్ మీకు ఏ సిటీలో తీసుకున్న కోట్లాది మంది జనం ఉంటున్నారు. సో ఒక చిన్న ఈవెంట్ జరిగినా కూడా దాని బయట అనేక సందర్భాల్లో ఈ ఇన్సిడెంట్స్ మనం చూస్తాం. ఏంటంటే మీకు ప్రాపర్‌గా మీకు టికెట్ ఉంది, లేకపోతే మీరు సేఫ్‌గా వెళ్ళగలరు. లేకపోతే ఆ ఈవెంట్‌కి కాస్త ముందెళ్ళి మీరు ఉండాలి. అంతేగాని ఆఖరి నిమిషంలో వెళ్ళి అక్కడ ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయడం చాలా ప్రమాదం. దీని విషయంలో అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. అవేర్‌నెస్ మీడియా తరఫున మీడియా వాళ్ళు కూడా క్రియేట్ చేయాలి. అంతేగాని పోలీసులు చూసుకుంటారులే అంటే పోలీసులు కూడా ఒక స్టేజ్ వరకు చూసుకోవాలి. లక్షల మంది వస్తే వేల మంది పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేరు. ఒక సిట్యుయేషన్‌లో మీకు పరిస్థితి అదుపు తప్పుతుంది. దాంట్లో పోలీసులు కూడా ఏం చేయలేక ప్రేక్షకులుగా మిగులుతారు. అందుకని మనకి మనం నియంత్రించుకోవాలి. పిల్లలకి కూడా పెద్దలు చెప్పాలి, ఇలాంటి ఈవెంట్స్‌కి వెళ్ళొద్దు. ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగిందనేది ఒక అవేర్‌నెస్. సో ఇది ఒక లెసన్ కావాలి. మనం క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో సెలబ్రిటీ మేనేజ్మెంట్ మెయిన్‌గా సెలబ్రిటీస్ అటెండ్ అయ్యే ఈవెంట్స్‌కి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో ఇది ఒక కనువిప్పు కావాలి. మొత్తం మన దేశంలో నగరాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఇలాంటి ఈవెంట్స్‌కి ముందుగా పర్మిషన్ ఇచ్చే ముందు అన్ని రకాల జాగ్రత్తలు 100% ఫుల్ ప్రూఫ్‌గా ఉంటేనే ఇలాంటి పర్మిషన్లు ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్ అండి వెంకటేష్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.
రైట్ గా తిరుగులేని పంట పండిన వానలో కొట్టుకుపోయినట్లు గత 17 ఏళ్లుగా ఆటల్ని గెలిచిన టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది ఆర్సీబీ. ఫర్ ద ఫస్ట్ టైం అంచనాలను తారుమారు చేసి కప్పు కొట్టింది ఆర్సీబీ జట్టు. ఇక లీగ్ లో సింహాలు, ప్లే ఆఫ్ లో పిల్లులు అంటూ ప్రతి ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిందంటే ఆర్సీబీకి ఇచ్చే బిరుదులు. అలాంటి ఆటంకాలను దాటుకొని 18వ సీజన్ ఐపీఎల్ ఈసాల కప్ నమ్దే అనే కాకుండా ఈసాల కప్ నమ్ది అంటూ కప్పును ఒడిసిపట్టింది. కానీ ఆ సంతోషం కొన్ని గంటలైనా ఉండలేదు. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలతో పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఉచిత పాస్లంటూ వదంతులు, స్టేడియం వద్ద గేట్ల మూసివేతతో నెలకొన్న గందరగోళం, అధిక రద్దీతో తోపులాట వంటి వాటి వల్ల ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఉదంతానికి కారణం ఎవరు? తొక్కిసలాటలో ఆవిరైన ఓ చిన్నారి ప్రాణానికి సమాధానం ఏంది?